పంజా విసిరింది. దీంతో అధికారులు ఎమర్జెన్సీ ప్రకటించారు. ఫెర్న్ ప్రభావంతో టెక్సాస్, ఒక్లహోమా రాష్ట్రాల్లో విద్యుత్ సరఫరా, రోడ్డు రవాణాకు అంతరాయం కలిగింది. తుఫాన్ ఎఫెక్ట్తో డలాస్, అట్లాంటా, ఒక్లహోమా సహా పలు విమానాశ్రయాల్లో 2000కు పైగా విమానాలు తాత్కాలికంగా రద్దయ్యాయి. మరో 3 రోజుల పాటు ఈ తుఫాను ఉధృతి ఎక్కువగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మిన్నసోటా, నార్త్ డకోటా రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు -42 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటాయన్నారు. ఇక మంచు ముప్పు ఉండటంతో అటు జార్జియా, మిసిసిపి రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఫెర్న్ ఎఫెక్ట్ 16 కోట్ల మందిపై ప్రభావం చూపుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అమెరికాను ఫెర్న్ మంచు తుఫాను భయపెడుతోంది. పలు రాష్ట్రాలపై ఈ తుఫాను పంజా విసిరింది. దీంతో అధికారులు ఎమర్జెన్సీ ప్రకటించారు. ఫెర్న్ ప్రభావంతో టెక్సాస్, ఒక్లహోమా రాష్ట్రాల్లో విద్యుత్ సరఫరా, రోడ్డు రవాణాకు తీవ్ర అంతరాయం కలిగింది. తుఫాన్ ఎఫెక్ట్తో డలాస్, అట్లాంటా, ఒక్లహోమా సహా పలు విమానాశ్రయాల్లో 2000కు పైగా విమానాలు రద్దయ్యాయి. మరో 3 రోజులు తుఫాను ఉధృతి మరింత ఎక్కువగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అటు మిన్నసోటా, నార్త్ డకోటా రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు -46 డిగ్రీల సెల్సియస్కు చేరుకున్నాయి. ఇక మంచు ముప్పు ఉండటంతో జార్జియా, మిసిసిపి రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఫెర్న్ ఎఫెక్ట్ 16 కోట్ల మందిపై ప్రభావం చూపుతుందని అధికారులు అంచనా వేశారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్.